హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం ఓటీజీ సిరీస్లో మలై బ్రోకలీ చేసుకుంటున్నాము. ఏంటి చేతిలో సీకులు పట్టుకుంటున్నా అనుకుంటున్నారా? సో ఈ సీకులకి ఎక్కించి మంచిగా మనం మలై బ్రోకలీ చేసుకుందాము. మలై బ్రోకలీ నా ఫేవరెట్ అనమాట. మలై బ్రోకలీ మనం చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది గ్రీన్ కాలీఫ్లవర్ అనమాట. గ్రీన్ కాలీఫ్లవర్ కాదు, ఇది బ్రోకలీ అనమాట. బ్రాకలీ అంటారు, బ్రోకలీ అంటారు, మీరు ఎలా అయినా పలకొచ్చు. సో ఇవి మంచిగా వింటర్స్లో చాలా బాగా దొరుకుతాయి. మీకు మార్చ్ అండ్ ఏప్రిల్ స్టార్టింగ్ వరకు దొరుకుతాయి అనమాట. సో ఇవి ఇప్పుడు హైదరాబాద్లో విపరీతంగా ఫార్మింగ్ చేస్తున్నాయి అనమాట. ఇవి చాలా తక్కువకి లిటరల్గా 80-90 రూపీస్ కేజీ దొరుకుతాయి అనమాట. సో ఇది వచ్చి కంపల్సరీగా ట్రై చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మనం కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్లోరెట్స్ లాగా. చూడండి, ఇలా ఫ్లోరెట్స్లా డివైడ్ చేసుకున్నాం అనుకోండి. మన కుకింగ్ చేసుకోవడం చాలా ఇష్టం. కొంచెం ఈ కాడ భాగం కూడా ఉంచుకోండి, మరీ ఎడ్జ్ వరకు తెంపేయకండి. చాలామంది ఈ సెంటర్ స్టాక్ని పడేస్తారు. దీన్ని ఫైన్గా చాప్ చేసి మనం సూప్స్లో స్టాక్స్లో వాడుకోవచ్చు అనమాట. అసలు వేస్ట్ చేయకండి. ఇంత రేటు పెట్టి కొనుక్కున్నప్పుడు దీన్ని 100% యూటిలైజ్ చేసుకోండి. ఇటుపక్క నీళ్లు మరుగుతున్నాయి. ఈ మరిగే నీళ్ళలో కొంచెం ఉప్పు, మనం కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ ముక్కలు, వీటిని వేసి 1 నిమిషం బ్లాంచ్ చేసుకుందాము. ఇలా బ్లాంచ్ చేసుకోవడం వల్ల బ్రోకలీ అనేది లోపల వరకు ఉడుకుతుంది. అలానే మనకి కలర్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. మీ కలర్ డిఫరెన్స్ చూపిస్తాను. పచ్చిదానికి ఇలా బ్లాంచ్ చేసుకున్న దానికి. ఇలా బ్లాంచ్ చేసుకున్న బ్రోకలీ ముక్కల్ని తీసి ఐస్ కోల్డ్ వాటర్లో వేసేయండి. చూడండి, ఇది బ్లాంచ్ చేసుకున్న బ్రోకలీ, ఇది నార్మల్ బ్రోకలీ. మీకు కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇలా బ్లాంచ్ చేసుకుంటే కలర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇది కొంచెం డల్గా ఉంది, ఎంత బ్రైట్గా ఉందో చూడండి. సో ఇలా బ్లాంచ్ చేసుకుని ఈ బ్రోకలీని నీళ్లు లేకుండా పిండేసేయండి. ఇలా నీళ్ళు లేకుండా పిండేసి ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది నీళ్ళతో వేస్తారు, అస్సలు వేయకూడదు అలా. ఇలా వీలైనంత వరకు నీళ్ళన్నీ స్క్వీజ్ చేసేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఒక బ్లెండర్లో కొన్ని మిరియాలు, ఒక 5-6 యాలకులు, ఇవి గ్రీన్ యాలకులు అనమాట, చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. అలానే ఒక నల్ల యాలక. దీంట్లో పావు చెంచాంత ఉప్పు వేసి ఫస్ట్ దీన్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ మసాలాను బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక 50 గ్రామ్స్ అంతా ప్రాసెస్డ్ చీజ్, దీంట్లో ఒక గుప్పెడు నానబెట్టిన కాజు ముక్కలు, ఇవి కనీసం 20 ముక్కలు ఉంటాయి, ఒక 7-8 వెల్లుల్లి, 1 ఇంచ్ అంత అల్లం ముక్కలు, అలానే కొన్ని పచ్చిమిరపకాయలు, వీటన్నిటిని కూడా వేసేసి ఒక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో వేసేయండి. ఇప్పుడు దీంట్లో హంకర్డ్ అనమాట. హంకర్డ్ అంటే గట్టి పెరుగు అనమాట. మనం పెరుగుని తీసుకొని ఇలాంటి ఒక పల్చటి గుడ్డలో వేసేసి ఒక స్ట్రైనర్లో పెట్టామనుకోండి, దాంట్లో ఉన్న ఎక్సెస్ నీళ్ళు అన్నీ కింద దిగిపోతాయి. సో మనం ఎటువంటి కబాబులు చేసినా దీన్నే వాడతాం అనమాట. టంగావా దహి అంటారు, హంకర్డ్ అంటారు. సో చూడండి, ఇలా నీళ్ళు బయటకు వస్తున్నాయి కదా. ఇలా ఈ వాటర్ అంతా తీసేయాలన్నమాట పెరుగులోంచి. అప్పుడే మనం కబాబ్ చేసుకునేటప్పుడు పెరుగు మసాలా గట్టిగా పట్టుకునేది. మీరు మామూలు పెరుగు వేసారనుకోండి, ఆ పెరుగులో ఉన్న నీళ్ళ వల్ల మసాలా అంతా ఊడిపోతుంది. సో జాగ్రత్తగా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇలా పెరుగును వేసేసి గిన్నెలో ఒక 1 అవర్ పెట్టేశారనుకోండి, మనకి నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఈ పెరుగును వాడుకుందాం మనము. ఇలా నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి కదా పెరుగులోంచి, చిక్కటి పెరుగు. దీన్ని మాత్రం తీసి దీంట్లో వేసుకుందాం. దీంట్లో నిమ్మరసం. ఇప్పుడు ఒక విస్క్ పెట్టి ఈ మసాలా, పెరుగు, చీజ్ అన్నీ కలిసేలా కలిపేసుకోండి. మనకి ఎటువంటి ఉండలు ఉండకూడదు. పర్ఫెక్ట్గా క్రీమీ టెక్స్చర్లో ఉండేంత వరకు మిక్స్ చేస్తే కలపండి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడండి. మీకు ఈ స్టేజ్లో ఇప్పుడు ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోండి. సో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చిటికెడు పంచదార యాడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. సో కొంచెం పంచదార కూడా వేస్తాను నేను. చూడండి, కొంచెం అంటే కొంచెం పంచదార వేసినట్టు కూడా ఎవరు తెలియకూడదు. జస్ట్ అసిడిటీ, ఆ పెరుగు, నిమ్మరసాన్ని బ్యాలెన్స్ చేయాలంతే. ఇవాళ ఈ రెసిపీ చేసుకోవడానికి నేను అగారో వాళ్ళ మార్వెల్ 48 లీటర్ ఓటీజీ వాడుతున్నాను. ఓటీజీ అంటే అవెన్ టోస్టర్ గ్రిల్ అనమాట. సో ఈ ఒక్క ఓవెన్ ఉంటే మనం చాలా రకాల బేకింగ్ చేసుకోవచ్చు, రోస్టింగ్ చేసుకోవచ్చు, టోస్టింగ్ చేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ అనమాట. ఇది 48 లీటర్ కెపాసిటీ, 2000 వాట్స్ అనమాట. సో 1 2 3 6 హీటింగ్ రాడ్స్ ఉంటాయి, పైన 3 కింద 3, అండ్ రోటిసరీ అనమాట. సో రోటిసరీ అంటే ఈ రాడ్ పైన మనం ఒక ఫుల్ కోడ్ ఎక్కిచ్చేసి మొత్తం గ్రిల్ చికెన్లా గ్రిల్ చేసుకోవచ్చు. దీంట్లో మొత్తం 4 నాబ్స్ ఉన్నాయి. కుకింగ్ ఫంక్షన్కి, టెంపరేచర్ సెలెక్షన్కి, హీట్ సెలెక్షన్కి, అండ్ టైమర్ నాబ్ ఉందన్నమాట. టెంపరేచర్ కూడా మనం మినిమం 100 డిగ్రీస్ అనమాట, మాక్సిమం 250 డిగ్రీస్ వరకు పెట్టుకోవచ్చు దీంట్లో. హీట్ మోడ్ సెలెక్షన్స్ కూడా టాప్ హీటింగ్, బాటమ్ హీటింగ్, టాప్ ప్లస్ బాటమ్ హీటింగ్ ఉండిద్ది. అండ్ టైమర్ ఇస్ మై ఫేవరెట్ అనమాట. 120 మినిట్స్ ఉంది. చాలా వాటిలో తక్కువ ఉండిద్ది, కానీ దీంట్లో 120 మినిట్స్ ఉంది. అండ్ ఆన్ చేస్తే లోపల ఇల్యూమినేటెడ్ లైట్ ఛాంబర్, హీట్ రెసిస్టెన్స్, టెంపర్డ్ గ్లాస్ ఇది. సో మనం ముట్టుకున్న పెద్ద వేడిగా ఉండదు, కానీ ఎప్పుడు బేక్ చేసేటప్పుడు ముట్టుకోకండి. దీంట్లో రెడీ బెల్ ఆప్షన్ కూడా ఉండిద్ది.
సో ఈ అగారో మార్వెల్ 48 లీటర్ ఓవెన్ వాడి మీకు ఒక 5 క్రేజీ రెసిపీస్ చూపిస్తాను. సో మీకు ఒక సిరీస్లా చేస్తున్నాను అనమాట, 5 వీడియో సిరీస్ అనమాట. దీంట్లో బేకింగ్ ఎలా చేసుకోవచ్చు, గ్రిల్లింగ్ ఎలా చేసుకోవచ్చు, టోస్టింగ్ ఎలా చేసుకోవచ్చు, అన్నింటినీ చూపించేస్తాను అనమాట. సో ఈ వీక్ అంతా మీకు ఓటీజీ ఫెస్ట్ అనమాట. మన అవెన్ని 200 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. సో అవెన్ ప్రీహీట్ అయిన టైంలో మనం ఇక్కడ బ్రోకోలీని మనకి ఈ సీకులకి ఎక్కించేద్దాము. ఒకే దానికి ఎక్కువ ముక్కలు ఎక్కించడానికి ట్రై చేయకండి. సో ఒకదానికి ఒక 3-4 పీసెస్ ఎక్కించండి. చూడండి, ఒక్కదానికి ఇలా ఈవెన్గా 4 పీసెస్ ఎక్కించండి. మోర్ దెన్ ఎనఫ్ 3 ఎక్కించుకునే సరిపోతుంది. సో మీకు ఎక్కడ కోటింగ్ అవ్వకపోతే కొంచెం కోట్ చేసుకోండి. ఇలా ఎక్కించుకుని సీకుల్ని మనం గ్రిల్ ర్యాక్ పైన పెట్టేద్దాం. బ్యూటిఫుల్గా మనం మలై బ్రోకల్ని ఎక్కించేసుకున్నాము స్క్యూవర్స్కి. సో దీన్ని ఇప్పుడు ప్రీహీట్ అవుతుంది కదా, అవన్నీ దాంట్లో బేక్ చేసుకుందాము. సెంటర్ ర్యాక్లో పెట్టుకుంటే మనకి ఈవెన్ కుకింగ్ వస్తుంది. కింద చూసుకుంటేనే అల్యూమినియం ఫాయిల్ వేసాను, ఎందుకంటే మనకి క్లీనింగ్ ఈజీగా అవుతుంది. ఆ డ్రిప్పింగ్స్ ఏమైనా వచ్చినా ఫాయిల్ మీద పడతాయి, తర్వాత మనం ఫాయిల్ తీసేయచ్చు. సో దీన్ని ఇప్పుడు మనము 20 మినిట్స్ వరకు గ్రిల్ చేసుకుందాము. ఆర్ బ్యూటిఫుల్ ఈవెన్ కలర్ వచ్చేంత వరకు గ్రిల్ చేసుకుందాము. లాస్ట్ 5 మినిట్స్లో ఒకసారి బటర్ బేస్టింగ్ ఇచ్చుకుందాం. మన మలై బ్రోకలీ చేసుకోవడానికి 200 డిగ్రీస్ టెంపరేచర్లో 20 మినిట్స్ పెట్టుకోమన్నాం కదా. చివరి 5 మినిట్స్ అప్పుడు తీసి ఒక్కసారి మనం బటర్ బేస్టింగ్ కానీ గీ బేస్టింగ్ కానీ ఇస్తే చాలా జ్యూసీగా వండిద్ది అనమాట. సో ఒకసారి బయటికి తీద్దాం దీన్ని. సో చూడండి, దీనికి అప్పుడే కలర్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు లైట్గా మనం దీనికి నెయ్యి కానీ బటర్ కానీ రాసుకోండి. ఈ విధంగా బేస్టింగ్ చేసుకోవడం వల్ల మనకి బ్యూటిఫుల్ టేస్ట్, చాలా జ్యూసీగా టేస్టీగా ఉండిద్ది. ఇలా గీ బేస్టింగ్ చేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రావాలి. సేమ్ మనం తందూరులో చేసుకుంటే ఎలాంటి కలర్ వస్తుందో అవెన్లో కూడా బ్యూటిఫుల్గా కలర్ వచ్చింది. సో దీంట్లో 6 హీటింగ్ రాడ్స్ ఉంటాయని చెప్పే కదా, పైన 3 కింద 3. సో దానివల్ల బ్యూటిఫుల్గా ఈవెన్గా టెంపరేచర్ స్ప్రెడ్ అయ్యి మనకు కావాల్సిన టెంపరేచర్లో కావాల్సిన రెసిపీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. ఎప్పుడు బేక్ చేసుకున్న టిక్కాలు కానీ ఇలాంటి మలై బ్రోకలీ ఓవెన్ నుంచి ఏది తీసినా కానీ వాటి ఒక 2-3 మినిట్స్ కొంచెం టెంపరేచర్ సెట్ అవ్వనివ్వాలి. మీరు మరీ వేడి మీద తీసారనుకోండి అవి చిరిగిపోతాయి ఆర్ విరిగిపోతాయి, మాయిశ్చర్ లాస్ అవుతుంది. సో ఇలా తీసి ఒక 2-3 మినిట్స్ వాటిని కొంచెం బ్రీత్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చి తర్వాత సర్వ్ చేసుకుందాం. చూస్తారు కదా, మన అగారో మార్వెల్లో చేసుకున్న క్రేజీ మలై బ్రోకలీ చాలా సింపుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది కొంచెం క్యాలరీ డెన్స్ ఉంటుంది అనమాట. చీజ్ అన్నీ వేసాము. సో జాగ్రత్తగా తినండి, తక్కువ తినండి. మనం ఇందులో స్టార్టింగ్లో గ్రీన్ ఇలాచీ, బ్లాక్ ఇలాచీతో ఒక క్రేజీ మసాలా చేసుకున్నాం. సో దానివల్ల బ్యూటిఫుల్ ఫ్లేవర్ వచ్చింది. కొంచెం మిరియాలు వేసుకొని చేసుకున్నాం కదా. ఈ సింపుల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో అగారో మార్వెల్ 48 లీటర్ అవెన్ లింక్ ఉంది, తప్పకుండా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా ఓటీజీలో రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ సిరీస్లో చేయడానికి ట్రై చేస్తాను. సో అప్పటి వరకు ఈ బ్రోకలీని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. కింద ఫాయిల్ వేసేసుకున్నాం కదా, ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ ఫాయిల్ తీసేయండి. చూడండి మన ఓవెన్ ఎంత నీట్గా ఉందో.